అయ్యో, గుమ్మడికాయలు దొంగిలించాడు. నేను దొంగ కాదా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, RR365 ను సబ్స్క్రైబ్ చేయండి. ఒక్క మాటతో దొంగ బయటపడతాడని నమ్ముతారా? నా గుమ్మడికాయలు దొంగిలించినవాడు ఎవరో ఇప్పుడే తెలుస్తుంది. ఈరోజు దొంగ మన మధ్య ఉన్నాడు. గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకుంటాడంట. నా గుమ్మడికాయలు పోయాయి, కానీ దొంగ దూరం వెళ్ళలేదు. నేను ఎవరి పేరు చెప్పలేదు. మరి ఎందుకు వణుకుతున్నావు? తప్పునేస్తాడే ప్రీత్. క్షమించండి, లోభం వల్ల చేశాను. పేరు చెప్పలేదు, కానీ ఎవరో భుజాలు తడుముకున్నాడు. నేరస్తుడిని పట్టుకోవడానికి అరవాల్సిన అవసరం లేదు. అతని మనసే అతన్ని బయటపెడుతుంది.